ఇప్పుడు వీళ్ళిద్దరూ సరెండర్ అయిపోతున్నారు. వీళ్ళతో కూడా వీళ్ళ సెక్యూరిటీ స్టాఫ్ కావచ్చు, మిగతా ప్రామినెంట్ లీడర్స్ కావచ్చు, పాపారావు లాంటి లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 25 మంది సరెండర్ అవ్వబోతున్నారు అనేది మల్లోజులు కూడా చెప్పాడు. దాంతోపాటు పోలీసుల నుంచి లీక్ అయిన వార్త ఏంటంటే ఆల్రెడీ 25 మంది పోలీసుల కంట్రోల్లోనే ఉన్నారు. ముఖ్యంగా ఎస్ఐబి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. ఇప్పుడు కొంత చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఏంటంటే ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా వీళ్ళు సరెండర్ అయ్యేట్టుగా చేయమని వీళ్ళు అడుగుతున్నారు. కానీ వాళ్ళు ఏమడుగుతున్నారంటే మేము సరెండర్ అయినాక మాకు సెక్యూరిటీ ఇవ్వాలి, మా మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి, ఇలాంటివి కొన్ని డిమాండ్స్ వాళ్ళు చేస్తున్నారు. సో అట్లాగే గిరిజనుల మీద దాడులు తగ్గించాలి, వాళ్ళకి మైన్స్ అవన్నీ పెడుతున్నారు కాబట్టి ఆ డిస్ప్లేస్మెంట్ విలేజెస్ వాళ్ళకి న్యాయం చేయాలి, అక్కడ చట్టాలు ఫారెస్ట్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ అమలు చేయాలనేది వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెడుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఇది ఒక 2-3 రోజుల్లో ఇక్కడ డీజీపీ జితేందర్ దగ్గర సరెండర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ మల్లోజుల చెప్పిన దాని మీద కూడా ఇప్పుడు రకరకాల వివాదాలు చెలరేగాయి. ముఖ్యంగా ఆయన నేను బయటకు వచ్చినప్పుడు 6 కోట్ల డబ్బులు 6 కేజీల గోల్డ్ అప్పగించి వచ్చాను అని చెప్తున్నప్పుడు మావోయిస్టుల దగ్గర ఎంత డబ్బు ఉందా, మల్లోజుల ఒక్కడి దగ్గరే 6 కోట్లు 6 కేజీల గోల్డ్ ఉంటే మిగతా వాళ్ళ దగ్గర ఎంత ఉంది, వీళ్ళు నిజంగా నిజమే చెప్తున్నాడా లేకపోతే ఇతను కూడా కొన్ని కోట్లు బయటికి తెచ్చుకున్నాడా అన్న విమర్శలు ఇప్పుడు మామూలు పబ్లిక్ నుంచి వస్తున్నాయి. అంటే మావోయిస్టుల దగ్గర ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు ఒకప్పుడు అర్లీగా మావోయిస్టు పార్టీలు బయలుదేరినప్పుడు చాలా కష్టాల్లో ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఫండ్ కోసం చిన్న చిన్న దొంగతనాలు, బ్యాంకు దోపిడీలు కూడా చేసేవాళ్ళు అర్లీ డేస్లో. ఆ తర్వాత వాళ్ళు ఉద్యమం బలపడినాక కాంట్రాక్టర్లు, తర్వాత అడవుల్లో అయితే తునికా కాంట్రాక్టర్లు అంటారు వాళ్ళు, తర్వాత చిన్న చిన్న ఫ్యాక్టరీస్, వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. దాన్ని మావోయిస్ట్ భాషలో 2 రకాలు ఉంటుంది ఫండ్ కలెక్షన్. ఒకటేమో సింపతైజర్ దగ్గర నుంచి ఎంత ఇస్తాను తీసుకోవడం. ఇప్పుడు నువ్వు మా సింపతైజరు, నేను మావోయిస్టు, నువ్వు నీ నెలలో జీతంలో నాకు ఎంతో ఒక 5% ఎంతో ఎవరి మంత్ ఇస్తానంటావు, దాన్ని ఏదో ఒక రూపంలో మేము కలెక్ట్ చేసుకుంటాం. అలాగా సింపతైజర్ నుంచి వచ్చే ఫండ్ ఒకటైతే, రెండోది తాము పనిచేసే ఏరియాలో లివీ అంటారు దీన్ని. లివీ అంటే ఒక రకమైన ట్యాక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది అడవిలో, ఆ కంపెనీ బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ లాస్ ఇవన్నీ వీళ్ళు తెప్పించుకుంటారు, డాక్యుమెంట్స్ తెప్పించుకొని ఈ కంపెనీకి ఇంత లాభం వచ్చింది కాబట్టి ఇందులో మాకు 10%, 5% లివీ గట్టు పార్టీకి అనేది వాళ్ళకి ఆదేశిస్తారు. వాళ్ళు వచ్చి బతిమలాడుకొని సార్ మేమేదో అవన్నీ చూపించాం కానీ అంత రాలేదనో ఏదో ఒకటి చెప్పి వీళ్ళు అడిగిన దాంట్లో బేరం చేసి కొంత పార్టీకి ఇస్తారు. ఈ ఫండ్ అనేది ఎక్కువగా పార్టీకి, అంటే మావోయిస్ట్ పార్టీకి ఖర్చులు కూడా ఉంటాయి. ఫస్ట్ ఖర్చు వచ్చి మెడికల్ బిల్లులు, ఎందుకంటే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వీళ్ళు ఎక్కడో పోయి సిటీల్లో హెల్త్ హాస్పిటల్కి వెళ్ళాలి, దానికి బడ్జెట్ కావాలి, అది ఎక్కువగా అవుతుంది. రెండోది వచ్చి వెపన్స్ పర్చేజింగ్, వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అట్లాంటి దానికి ఇది అవుతుంది. మిగతావి ట్రావెల్ ఖర్చులు, ఫుడ్ అవన్నీ ఉంటుంది. మావోయిస్టు ప్రతి ఒక్కరు కూడా లెక్కలు ఉంటాయి, వాళ్ళకి ప్రింటెడ్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్లో దేనికి ఎంత ఖర్చు పెట్టావో రాసి ఇవ్వాలి. రాసిచ్చి 3 నెలలకు ఒకసారి ఆడిట్ కూడా జరుగుతుంది, పకడ్బందీగా ఉంటుంది అది. సో వ్యక్తిగతంగా ఎవరైనా ఎక్కువ ఖర్చు పెడుతుంటే కూడా వాళ్ళని క్లాసులు పెడతారు, నువ్వు ఎందుకు అవి చేస్తున్నావు అట్లా ఇదని. సో అందుకని ప్రతిదీ చూపించాలి. అట్లాగే ఈ ఫండ్ అనేది ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు కొంత ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో బిగినింగ్ పెట్టేవాళ్ళు, కానీ వాళ్ళ మీద కూడా నిఘా పెరిగేసరికి డంపింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ డబ్బుల్ని జాగ్రత్తగా భద్రపరిచి దాన్ని పురుగుల మందు చల్లి దాన్ని పాలిథిన్ కవర్లలో పెట్టి దాన్ని టైర్ ట్యూబులలో పెట్టి ఎక్కడన్నా భూముల్లో పాతి పెట్టడం, దాని గురించి కొంతమందికి తెలిసి ఉండడం, వాళ్ళు ఏమైనా బయటికి వెళ్తున్నప్పుడు అవి తీసుకెళ్లకుండా వేరే వాళ్ళకి చెప్పేసి చేయాలి, అవి ఏమైనా తీసుకెళ్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు, ఇలాంటివి ఉండేవి. దాని తర్వాత ఏమైందంటే గోల్డ్ రూపంలో కూడా దాచిపెడతాం, డబ్బుల రూపంలో కష్టమని గోల్డ్ అప్పట్లో నాకు తెలిసి చాలా 90s గోల్డ్ బిస్కెట్లు కూడా తయారు చేశారు. గోల్డ్ బిస్కెట్లు కూడా చేసి బిస్కెట్ రూపంలో, ఆభరణాల రూపంలో కాకుండా గోల్డ్ని కూడా దాచిపెట్టడం, అవసరమైనప్పుడు దాన్ని వాడుకుంటారు, మిగతా టైంలో అలాగే డంప్ ఉంటుంది. ఇది వాళ్ళ స్ట్రక్చర్. దీంట్లో ఒక్కోసారి ఎత్తుకుపోతారంటే ఎత్తుకుపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకే తెలుసు, ఇప్పుడు మల్లోజులకే తెలుసు అని ఇంకెవరికి తెలియదు అని కాదు ఉన్నట్టుగా.
అప్పుడు మల్లోజులు బయటకు వస్తున్నాం కాబట్టి మనకు పనికొస్తుంది, ఇప్పుడు దాని ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఇబ్బంది కావచ్చు. అలాంటప్పుడు తేగూడదు అనేది ఏం లేదు. అట్లాగే ఆయన ఇద్దరు ముగ్గురికి తెలిసింటే మాత్రం ఖచ్చితంగా మల్లోజుల వేరే వాళ్ళకి అప్పగించే రావాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి. ఇలాగా ఉండొచ్చు, ఎందుకంటే మావోయిస్టులు కూడా మనుషులే. ఒకసారి సరెండర్ అవుదాం అనుకున్నాక వాళ్ళ మైండ్ అంతా కూడా సరెండర్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా బతకాలి ఏంటనే దాని మీదకే వెళ్తుంది తప్ప ఇంకా నెక్స్ట్ విప్లవం అవి ఉండవు కదా వాళ్ళకి. కాబట్టి నువ్వు ఏ కైండ్ ఆఫ్ లైఫ్లోకి వెళ్తున్నావు అనే దాన్ని బట్టి నీ వాల్యూ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఆయన మనం విమర్శించలేము, ఎందుకంటే మావోయిస్ట్ లీడర్స్ కూడా ఆయన మీద ఈ ఆరోపణలు ఎవరు చేయలేదు. ఆయన డబ్బులు ఎత్తుకెళ్ళిపోయాడనో గోల్డ్ ఎత్తుకెళ్ళిపోయాడనో ఎవరు కూడా ఆరోపణలు చేయలేదు. ఓన్లీ ఏంటంటే ఆయన ద్రోహం చేశాడు, ఆయుధాలతో వెళ్ళి సరెండర్ అయ్యాడు, ఉద్యమే వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనేది ఆయన మీద ఉన్న ప్రధాన విమర్శ. అంతే తప్ప ఆయన ఎవరినో పట్టించాడనో లేకపోతే ఆయన గోల్డ్ ఇంకోటి ఎత్తుకుపోయాడనో ఆయన మీద విమర్శలు చేయలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సరెండర్ అవుతున్న వాళ్ళు కూడా రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఒకటేమో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారని, ఎవరు ఈ దేవ్జీ అండ్ మల్లా రాజిరెడ్డి వీళ్ళందరూ పోలీసులకు పట్టుకున్నారని, పట్టుకొని అరెస్టులు చూపించకుండా సరెండర్ చూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికి పేరు వస్తుంది, మేము సరెండర్, మా దగ్గర పెద్దవాళ్ళు సరెండర్ అయ్యారని. ఎందుకంటే ఆల్రెడీ మోడీ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని అభినందించారు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఎవరిని చంపొద్దు, దొరికితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ అది ఇచ్చి సరెండర్ చేపిస్తే మనకు పేరు వస్తుంది, దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఇక్కడ సరెండర్ అవుతే మనకి పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. అక్కడ ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో కూడా సరెండర్ అవ్వచ్చు, కానీ అక్కడ సరెండర్ అయ్యకంటే ఇక్కడ పాలసీ బెటర్గా ఉంది, స్పీడ్గా వీళ్ళకి రిహాబిలిటేషన్ కానీ డబ్బులు కానీ, అట్లాగే ఒక లీగల్ టీమును పెట్టి వీళ్ళ కేసులన్నింటినీ పరిష్కరించడం కానీ ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అక్కడ ఏంటంటే అక్కడ పోలీస్ అధికారుల మీద దాడులు అవన్నీ వీళ్ళు చేస్తుంటారు కాబట్టి అక్కడ రివెంజ్ తీర్చుకునే అవకాశం ఉంటుంది. దొరికినప్పుడు సరెండర్ కోసం పోతే కూడా చంపేయచ్చు. సో కానీ ఇక్కడైతే అది జరగదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర కానీ సరెండర్ అయితే వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది, మిగతా అన్ని రకాల హామీలు కూడా నెరవేరుతాయని ఒక నమ్మకంతో ఇక్కడ ఎక్కువ సరెండర్ అయ్యడానికి వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. రెండోది తెలంగాణ వాళ్ళు కాబట్టి ఎవరినో ఒకరిని పట్టుకోవడానికి కూడా, పెద్ద నాయకులను వాళ్ళని పట్టుకోవడానికి కూడా వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బంధువులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎట్లాగో పౌర హక్కుల సంఘాలు మేధావులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఇలాగా ఇక్కడ వచ్చి సరెండర్ కావడం అనేది రిలేటివ్లీ ఈజీ అనమాట. అందుకని సరెండర్ అయితే 100% అవుతారని చెప్తున్నారు. అయితే అది విధి విధానాలు దానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతున్నాయి. సో దేవ్జీ అండ్ మల్లా రాజారెడ్డి వచ్చేస్తే మాత్రం ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసినట్టే, ఎందుకంటే ఇంకా ఎక్కువ రోజులు లేదు, 1 month కూడా లేదు, 1 month ప్లస్ ఉంది. సో March 31కి వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు, మావో ముక్త భారత్ అని, మావోయిస్ట్ ముక్త భారత్. సో దేవ్జీ వచ్చేస్తే ఇంక పెద్ద నాయకులు ఎవరు అక్కడ లేరు కాబట్టి మిగతా కేడర్ కూడా వచ్చేసే అవకాశం అయితే ఉంది. సో అది మల్లోజులు అదే పనిలో ఉన్నాడు, మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బంధువులంతా కూడా మల్లోజుల దగ్గరికి వచ్చి ప్రెజర్ చేస్తున్నారు, మా తమ్ముడిని తీసుకురండి, లేకపోతే మా అన్నని తీసుకురండి, నా కొడుకుని తీసుకురండి అని. ఎందుకంటే వాళ్ళు ఉంటే చనిపోతారు కాబట్టి వాళ్ళ బంధువులంతా కూడా వచ్చి ఆయన దగ్గరికి వస్తున్నారు. సో ఆయన కూడా తన పద్ధతిలో కాంటాక్ట్ చేసి సరెండర్